నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనం తెలంగాణ జిల్లాల్లో ఉన్నాం. ప్రత్యేకించి చెప్పాలంటే జగిత్యాల మండలంలో ఉన్నాం. ఇక్కడ మై విలేజ్ స్టోర్ డైరెక్టర్ సురేష్ రెడ్డి గారు ఉన్నారు. సురేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. అనేక రకాలైనటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించి మరి వాటిని మై విలేజ్ స్టోర్స్ ద్వారా మరి వినియోగదారుడికి చేరవేస్తున్నటువంటి ఈ మై విలేజ్ స్టోర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ సురేష్ రెడ్డి గారు. మరి ఆయనతోటి మాట్లాడి అసలు ఏంటి మై విలేజ్ స్టోర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆల్రెడీ ఎన్నో నిత్యావసర స్టోర్లు ఎన్నో ఉన్నాయి, వాటికి మై విలేజ్ స్టోర్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటి అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. నమస్తే సురేష్ రెడ్డి గారు. నమస్తే అండి నాయుడు గారు. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? సార్ బాగున్నాను. సురేష్ రెడ్డి గారు, మై విలేజ్ స్టోర్ అంటే ఏంటి సార్? ఇక్కడ మొత్తం ఆర్గానికేనా లేకపోతే ఏంటి? మొత్తం ఆర్గానిక్ అండి. మేము కొన్ని లీజు తీసుకొని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము. ఈ రోజులలో చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ అంటే ఆరోగ్యం లేకనే చనిపోవడం జరుగుతూ ఉంది. దీనికి కారణం కూడా కెమికల్, అంటే మొత్తము ఇవాళ జీవితం ఎట్లయిందంటే కెమికల్ ఫుడ్ తింటున్నామండి. దీనికి మై విలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఒక మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఓన్ కొన్ని మన లీజు తీసుకొని కొన్ని కాంటాక్ట్ బేస్లో 350 500 పైన మాది 350 నుంచి 500 మధ్యలో ప్రొడక్ట్స్ మేము ఆర్గానిక్ ఇస్తున్నాము. మా ఉద్దేశం ఒకటే అండి, ఈ రోజులలో 100 సంవత్సరాలు బతికిన మా తాతలు నేను చూశానండి. మా విలేజ్లో మాకు నేను చిన్నప్పుడు పేడ తీసుకుపోయి పొలాలు వేసి పంట పండించేవారు. గొర్రెలు మందలు పెట్టి, అంటే గొర్రెలు ఉంటాయా, గొర్రెలు మందలు పెట్టి చేసేవాళ్ళు. కానీ ఈ రోజు చూసినట్టయితే ఒక పేడ కూడా అవపడతలేదండి, ఒక గొర్రె పిల్ల కూడా అవపడతలేదు. అంటే టోటల్గా కెమికల్ ద్వారానే పంటలు పండించడం వల్ల మనిషి ఆరోగ్యం అనేది క్షీణించి 60 సంవత్సరాల ఆవిడ బతికి 60 సంవత్సరాలుగా వయసు ఎక్కువైందిరా చనిపోతున్నా అనే రోజులు 100 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి 60 సంవత్సరాలు చనిపోయిందంటే 40 సంవత్సరాల ముందు చనిపోయిందంటే దానికి కెమికల్ ఫుడ్ తింటున్నాం అనే ఉద్దేశంగా ఇవాళ మై విలేజ్ స్టోర్ మేనేజ్మెంట్ ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ప్రజలకు అనే ఉద్దేశంగా అర్బన్ నుంచి మొదలుపెట్టి మేము మండలానికి కూడా మై విలేజ్ స్టోర్స్ను తీసుకోవడం జరుగుతుంది నాయుడు. అంటే ఈ మై విలేజ్ స్టోర్స్లో ఎన్ని రకాలైనటువంటి ఉత్పత్తులు ఉంటాయి? అదేవిధంగా ఆల్రెడీ సురేష్ రెడ్డి గారు చాలా స్టోర్స్ ఉన్నాయి. సో ఆ స్టోర్స్కి మై విలేజ్ స్టోర్స్కి వ్యత్యాసం ఏంటి? ప్రజలు మై విలేజ్ స్టోర్స్లో ఎందుకు కొనాలి? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి నాయుడు గారు. ఈరోజు చూసినట్టయితే మీరు అన్నట్టు చాలా ఉన్నాయి, కానీ అక్కడ వాళ్ళు చెప్పేది 100% ఆర్గానిక్ చెప్తారు. కానీ మేము మా ఓన్, అంటే ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడ ఇది మాది లీజ్ ఫామ్ అండి. మీరు చూసినట్టయితే మీరు దృశ్య రూపంగా అవపడతా ఉంది. ఇలాంటి మేము అంటే ఇలాంటి లీజుకు తీసుకొని నాణ్యమైన అంటే ఆర్గానిక్ తయారు చేసి అది కూడా వేరే వాళ్ళు, అంటే వేరే ఆర్గానిక్ ఏంటంటే మార్జిన్ ఎక్కువతో చేస్తూ ఉంటారు. మేము ఒక ఆరోగ్యమే మహాభాగ్యం లాగా ప్రజలందరూ బాగుండాలి అనే ఉద్దేశంగా మార్జిన్ తక్కువ పెట్టుకొని అందులో కూడా మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇవాళ చూసినట్టయితే ఇది ఒక ఫామ్, ఇది ఇక్కడ నుంచి మేము తయారైన ఫుడ్నే మేము ఆర్గానిక్ స్టోర్గా తీసుకెళ్ళి ప్రోడక్ట్గా మేము సరుకులుగా పంపిస్తున్నాం. సో ఈ మామిడి తోట ఇంకా చుట్టుపక్కల చాలా రకరకాల పంటలు ఉన్నట్టు ఉన్నాయి. అవునండి. సో ఇవన్నీ కూడా లీజ్కి తీసుకొని. అవునండి. ఇక్కడే కాదు, రకరకాల ఈ ప్లేస్ ఒకటండి. ఇంకా ఇలాంటి ప్లేస్లలో అంటే ఏ ప్రోడక్ట్కి ఎక్కడ ప్లేస్ అయితే నాణ్యతగా ఉందో, ఇప్పుడు సపోజ్ మనం బియ్యం, వరి ఎక్కడ అక్కడ ఆర్గానిక్ విషయంలో పండిస్తున్నారో అక్కడికి వెళ్ళి కాంప్రమైజ్ మై విలేజ్ స్టోర్స్ మేనేజ్మెంట్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఫస్ట్ మేము ప్రోడక్ట్ని కస్టమర్ వాడిన తర్వాత బాగుందంతనే మేము ఆల్రెడీ అవుట్పుట్ ఇస్తున్నాము. కాకపోతే ప్రోడక్ట్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి. ఎందుకంటే మా ఉద్దేశం ఏంది, మా ట్యాగ్ ఏంది, ఆరోగ్యమే మహాభాగ్యం. మై విలేజ్ స్టోర్స్ ఉన్నారు, ఖచ్చితంగా ఆ ట్యాగ్తో మేము పనిచేస్తా ఉన్నాం. నాణ్యమైన అంటే ప్యూర్ ఆర్గానికే మేము ప్రజలకు చేకూర్చేలాగా మేము తక్కువ రేటుకు, మీరు అన్నట్టు చాలా స్టోర్స్ ఉన్నారు. ఎందుకంటే చాలా స్టోర్స్ ఉన్నాయి, అక్కడ ఆర్గానిక్ మా ఫ్రెండ్ చెప్తున్నాడు అక్కడ ఆర్గానిక్ పెట్టిన కానీ 100% ఆర్గానిక్ వేస్తారంటే నేను చెప్పిన మై విలేజ్ స్టోర్స్ అనేది 100% ఆర్గానిక్ మేము దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. బ్రాండ్ అంటే మాకు బ్రాండ్ అండి, ఫస్ట్ బ్రాండ్ ప్రజలకు మిడిల్ క్లాస్ తీసుకునేలాగా రేట్లు కూడా మా మార్జిన్, కంపెనీ మార్జిన్ తక్కువ పెట్టుకొని ఇవాళ ఆర్గానిక్ అర్బన్ నుంచి మేము విలేజ్లకు మండలాలు తీసుకెళ్తున్నాం. ముందైతే అర్బన్ ఏరియాస్, సిటీలు. ఎస్, అవునండి. అంటే ఒక్కొక్క సిటీలో ఎన్ని మై విలేజ్ స్టోర్స్ ఉండొచ్చండి? ఒకటండి, ఇప్పుడు మండలాలకు ఒకటి అనుకున్నాం. అర్బన్ అయితే సిటీ అంటే చాలా అంటే ప్రజలు అంటే పబ్లిక్ ఎక్కువ, ప్రజలు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నట్టయితే 4 జిల్లాలు పెట్టాలి. 4 జిల్లాలు పెట్టంటే చాలా స్టోర్స్ మేము ఇవ్వాలంటే ఒక హైదరాబాద్లో 200 నుంచి 300 మంది మేము 300కి పెంచాం. జిల్లా హెడ్ క్వార్టర్లో 250 నుంచి 300. అలా మండలాలు ఏదైతే మండలాలు ఉన్నాయో కొత్త మండలాలు, అన్ని మండలాలకు కూడా ఆల్రెడీ ఇప్పటికే మాకు మార్కెటింగ్ స్టార్ట్ అయింది. కొన్ని జిల్లాల నుంచి కూడా మాకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ నుంచి మేము స్టోర్స్ కూడా మేము
ఇస్తున్నాం. ఆన్లైన్లో దొరుకుతుందా సార్? ఆన్లైన్లో కూడా ఉంటుందండి. ఆన్లైన్లో ఆఫ్లైన్ అంటే ఎలాగ యాప్స్ ఏమన్నా ఉన్నాయా? యాప్స్ ఉన్నాయి. మొత్తం టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఉందో మొత్తం వాడుతున్నామండి. అంటే దీన్ని ఒక రకంగా సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు స్టోర్స్ తీసుకునే వాళ్ళు ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక అపార్ట్మెంట్లో 200-300 ఫ్లాట్స్ ఉంటాయి. అక్కడ కూడా మేము అక్కడికి సంబంధించిన పరిస్థితులు బట్టి కూడా మేము, అంటే నేను చెప్పిన ఒకటే, ఇక్కడ మా మార్జిన్ కన్నా అక్కడ మా ప్రోడక్ట్ ఎంతవరకు వెళ్ళింది ప్రజలకు అనేది ఆ ఉద్దేశంగా మేము పనిచేస్తా ఉన్నాం నాయుడు గారు. సో మొత్తానికి మై విలేజ్ స్టోర్స్ అనే దాని అన్ని కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నారు. సో ప్రజలకి ఎంత మేరకు ఈ మై విలేజ్ స్టోర్ కాన్సెప్ట్ ప్రజల్లోకి ఏ విధంగా పోతుంది? నిజంగా అందరూ ఆర్గానిక్ వాడే పరిస్థితులు అసలు ఉంటాయా? ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందండి. మీరే అడిగారు, ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్ల 60 సంవత్సరాలకే చాలా మంది చనిపోతా ఉన్నారని. 40 సంవత్సరాలు చనిపోతా ఉన్నారు. మీరు చూసినట్టయితే లేడీస్ ప్రాబ్లమ్స్, అవును, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండండి. మెన్సెస్ ప్రాబ్లమ్స్. దాని వల్ల ఐరన్ లోపం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీకి ఐరన్ లోపం, ఐరన్ టాబ్లెట్ ఇస్తే కానీ ఐరన్ లోపం ఎందుకు వెళ్తుంది? ఈ ఫుడ్ వల్లనే. ఎయిర్ ఫాలింగ్ ఎందుకు అవుతుంది? ఫుడ్ వల్లనే. ఈ స్టమక్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, ఏదైనా తీసుకోండి, లేడీస్కి ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ఫుడ్లో కెమికల్ ఫుడ్ తింటున్నారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని డాక్టర్లే చెప్తున్నారు. ఎవరు? డాక్టర్లే. మీరు తినే ఫుడ్లో నాణ్యత లే కాబట్టి ఇలా జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. దీనికి అసలు మంది ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ తినమని మై విలేజ్ స్టోర్స్ మేనేజ్మెంట్ చెప్తా ఉంది. సో నిజంగా సురేష్ రెడ్డి గారు, ఇప్పుడు గ్రామాల్లో రైతులు చూస్తుంటే పెస్టిసైడ్స్, అంటే ఎగ్జాంపుల్ చూస్తే కూరగాయలు, ఇప్పుడు బెండకాయలు లాంటి పంటలు అయితే ముందు రోజు రాత్రే పెస్టిసైడ్ చేసేస్తారు, బెండకాయ షైన్గా రావడానికి ఉంటుంది. తెల్లారి మార్నింగే ఆ కాయను రైతే కోసేసి మార్కెట్లోకి వదిలిచేస్తాడు. దాన్ని సరిగ్గా కడుక్కోక కట్ చేసుకొని తింటే అవన్నీ ఒక్కసారిగా కడుపులోకి వెళ్ళిపోయి మనిషి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా ఎందుకు పబ్లిక్లో అవేర్నెస్ రావట్లేదు? మరి ఇంకెన్ని రోజులు ఈ పెస్టిసైడ్స్ మందుల ద్వారా పండిన ఆహారాన్ని తిని ప్రజలు ఆరోగ్యాన్ని కోల్పోతారు? మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ వల్ల ఎంతో లాస్ ఉందండి. కుండ నీళ్లు తాగితే, అంటే మనం వెనకడ తాతలు మనం ఇంట్లో కుండ పెట్టేవాళ్ళు, అంటే కుండ నీళ్లు తాగితే ఆరోగ్యం. ఇప్పుడు ఏదైతే ఫ్రిడ్జ్లో ఈ కూరగాయలు మీరు చెప్పారో అక్కడ కెమికల్, అది మళ్ళీ ఏం చేస్తుండ్రు? ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. అంటే అందులో ఏ మాత్రం అందులో అది ఉన్నా కూడా ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల, అంటే మనం తినేది అసలు బ్రతకడానికి తింటున్నాం కానీ నాణ్యమైన ఫుడ్ తింటలేమండి. ప్రతి ఒక్కటి కూడా అరటి పండ్లు తీసుకొని ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి మనం తినే దానిలో కూడా కెమికల్ కలుస్తున్నది. మా ఉద్దేశం ఒకటే అంటే ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రజలకు ఈ ఇబ్బందులు పడద్దు అంటే ఆర్గానిక్ స్టోర్స్ చేసి ఆర్గానిక్ వల్ల అవేర్నెస్ తీసుకొచ్చి విలేజ్, మీరు కరోనా అప్పుడు పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. అవును, ఈరోజు చూసుకున్నట్టయితే కరోనా అప్పుడు అందరూ కూడా హాస్పిటల్కి పోయి బతకలేదండి. వాళ్ళు ఎడ్యుకేషన్, అంటే వాళ్ళు నేర్చుకొని కరోనా వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ వాడాలి, బాడీలో హ్యూమిడిటీ పెంచుకోవాలి అనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆర్గానిక్ అనే భూమి వస్తుందండి. అందులో మై విలేజ్ స్టోర్స్ అనేది మేము ఆల్రెడీ నాణ్యతగా తక్కువ మార్కెట్తో ఇస్తున్నాం కాబట్టి మార్కెట్ విషయంలో 500 నుంచి 1000 ఒక 2-3 monthsలోనే మేము స్టోర్ చేసినాం. దానికి మార్కెటింగ్ టీమ్గా మేము ప్లాన్ చేసుకున్నాం. చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా హైదరాబాద్ నుంచి నాట్ ఓన్లీ హైదరాబాద్ మెయిన్ జిల్లాలు ఏదైతే 10 districts ఉన్నాయో, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, అక్కడ నుంచి మళ్ళీ జిల్లాలకు, మండలాలకు వెళ్తుంది అనమాట. ఫస్ట్ హైదరాబాద్, తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్, అక్కడి నుంచి మండల హెడ్ క్వార్టర్స్ అండి. సో ఏపీ నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ ఉంది, ఇంకా వేరే, అంటే ఏపీ, తమిళనాడు, అన్ని స్టేట్స్కి వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ తెలంగాణ చేస్తాం, దాని తర్వాత వేరే రాష్ట్రాలకు కూడా దీన్ని తీసుకెళ్లే ప్లాన్ చేస్తా ఉన్నాండి. సో మొత్తానికి అసలు ఈ మై విలేజ్ స్టోర్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఆర్గానిక్ ఉత్పత్తుల్ని వినియోగదారులకు అందించాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఇంత పెద్ద నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేయగలుగుతున్నారు, ఎలా బిల్డ్ చేయాలనే ఆలోచన వచ్చింది? ఒకసారి మా ఎండి గారు మాధవరెడ్డి గారు కూర్చున్నప్పుడు ఒక చర్చ వచ్చింది. అసలు ఆయన కూడా బేసిక్ ఒక డాక్టర్ అండి. ఆయన ఒక ఆలోచన వచ్చింది. ఇంత అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ ఈ ఫుడ్ తినడం వల్ల వాళ్ళ ఆయుష్, అంటే 60 సంవత్సరాలు 40 సంవత్సరాలకి హార్ట్ అటాక్లు మీకు చూసినట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీని అంతటి కారణం ఈ ఫుడ్డే. ఈ ఫుడ్ కనుక కరెక్ట్ ప్రజలకు ఇస్తే కనీసానికి మనం అంటే చాలా మందిని ఆయుష్ పెంచిన వాళ్ళు అవుతాం. ఆరోగ్యంగా ఉంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే సార్ ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో అదే ఆ వ్యక్తి హాస్పిటల్లో పడి ఉన్నాడు అనుకో, ఇవాళ మిడిల్ క్లాస్ ఉండే హాస్పిటల్ సంగతి మీకు తెలుసు, లక్షలు ఉంది. అంటే దీని అంతటికి మూల కారణం ఏంది, అసలు దీని అంతటికి అసలు విత్తనం ఏందని మేము ఆలోచించినప్పుడు ఇది
ఆర్గానిక్ ఫుడ్ తినకపోవడం వల్లే ఇలా జరుగుతుందని చెప్పేసి మేము ఎట్లయినా సరే మన కంపెనీ ఒక బ్రాండ్ తీసుకెళ్ళి తక్కువ లాభాలతోని ఆర్గానిక్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంగా ఒక ఆలోచన పుట్టింది. ఇది ఇప్పటి నుంచి కాదండి, 1.5 years నుంచి దీని వెనకాల వర్క్ జరుగుతూ ఉంది. చాలా పెద్ద మొత్తం, ఎందుకంటే ఆర్గానిక్ చాలా ఉన్నాయి. మన ఆర్గానిక్ తీస్తే ప్రజలు తీసుకుంటే మై విలేజ్ స్టోరే తీసుకోవాలనే ఉద్దేశంగా మేము ప్రతి ప్రతి దానిలో కూడా మేము ప్రతి ఒక్క ప్రోడక్ట్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి 100% ఆర్గానిక్దే చేసరికి మాకు 1.5 years పట్టింది. ఇంకా అంతా రెడీ అయిపోయినాయి. ఇంకా మార్కెట్లకు దీన్ని తీసుకెళ్ళడమే నెక్స్ట్ మా ఉద్దేశం. మీరు అన్నట్టు సురేష్ రెడ్డి గారు, విత్తనం నాటిన దగ్గర నుంచి కూడా పంట చేతికొచ్చి కాసి ఆ కాయ కోసేంత వరకు మొత్తం పెస్టిసైడ్, ఎరువులు అనేది కనిపించే పరిస్థితి కాదు. సో మరి ఆ పెస్టిసైడ్ని పూర్తిగా నిర్మూలించే విధంగా ఆహారాన్ని తయారు చేయాలనేటువంటి ఒక వాయిస్ని మై విలేజ్ స్టోర్ ఏ మేరకు పబ్లిక్లో తీసుకెళ్ళగలుగుతుంది? అంటే ప్రజలలో అవేర్నెస్ ఎగ్దమ్ రాదండి. ఇప్పుడు మీరే అన్నారు చాలా స్టోర్స్ ఉన్నాయని. చాలా స్టోర్స్ ఉన్నాయంటే ఆ పెట్టిన వాళ్ళు, ఆ బిజినెస్ ఎవరైతే ఆర్గానిక్ పెట్టినాలో, అంటే ఆర్గానిక్ అనేది నెక్స్ట్ జనరేషన్కి అవసరము. ఇప్పుడు ప్రజలకి ఆర్గానిక్ ఇవ్వకపోతే రానున్న రోజులలో ఈ 40-50 సంవత్సరాలకే జనాలంతా కూడా ఈ రోగాన బారిన పడి చనిపోతున్న ఉద్దేశంగా దీని అంతటి కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఆర్గానిక్ అవేర్నెస్ వచ్చింది. కొన్ని ఆర్గానిక్ స్టోర్స్ కూడా ఉన్నాయి సిటీలో. సో మీరు చూసినట్టయితే ఉన్నాయి. సో దానిలో ఉన్న వాటిలో మేము అసలు ఇంకా ఎలా ది బెస్ట్ అంటే ఇంకెలా మేము తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంగా మేము దాన్ని ఇంతకుముందు చెప్పిన మైక్రోసెక్ అంటే ప్రతి దానిలో కూడా మేము దాన్ని జాగ్రత్త తీసుకొని ఆ ప్రోడక్ట్ విషయంలో అయితేనే, మార్కెటింగ్ విషయంలో అయితేనే. ఇంకోటి చెప్తున్నా, చాలామంది నిన్న మా ఫ్రెండ్స్ చెప్తున్నాడు 15-16 లక్షలు 17 లక్షలు కూడా స్టోర్ ఇస్తా అంటున్నారు. మేము తక్కువ అంటే చాలా తక్కువ, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫేస్ చేసేలాగా ఒక మండల్లో తీసుకునేలా, ఒక విలేజ్లో మా స్టోర్ తీసుకునే, ఒక అపార్ట్మెంట్లో ఈ 200 ఫ్లాట్స్ ఉంటే కూడా వాళ్ళకి కూడా మై విలేజ్ స్టోర్ అందేలాగా మేము మార్కెటింగ్ చేస్తుంటే మా ఉద్దేశం చెప్పాను కదండి, మార్జిన్ తక్కువ పెట్టుకుని పనిచేస్తా ఉన్నాండి. అంటే ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు? ఎస్, ఫ్రాంచైజీ ఇస్తాం. అది బయట ఫ్రాంచైజీ కన్నా మనకు తక్కువ ఉంటుంది, నాణ్యతగా ఎక్కువ ఉంటుంది, ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. 100% ఆర్గానిక్ అండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది మా ఆర్గానిక్, ఇది ఒక ఫామ్, ఇది అంటే ఇది లీజుకి తీసుకున్న ఫామ్. అంటే ఇక్కడ నుంచి మేము తీసుకెళ్ళి దాన్ని. ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారు. ధన్యవాదాలండి నాయకుడు గారు. మరి ఇది చూశారు కదా, ప్రస్తుతం పెస్టిసైడ్స్తో పండించిన పంటని తిని అనారోగ్య బారిన పడుతున్నటువంటి ప్రజానీకానికి ఆర్గానిక్ ద్వారా పండించినటువంటి ఉత్పత్తులను అందించే విధంగా మై విలేజ్ స్టోర్స్ నిరంతరం కృషి చేస్తుందని, అర్బన్ ఏరియాస్ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ప్రతి ఏరియాలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో మై విలేజ్ స్టోర్ వెలుస్తుందని చెప్తున్నారు మై విలేజ్ స్టోర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ సురేష్ రెడ్డి గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.